అవినాష్ రెడ్డిపై జమ్మలమడుగు బాంబ్ ఉలిక్కిపడ్డ జగన్. సో ఈ స్టోరీని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తుంటే అవినాష్ రెడ్డి గారి పైన జమ్మలమడుగు బాంబ్ అంటే అక్కడ నుంచి వెళ్ళి టీడీపీ నేత ఆల్రెడీ ఉన్నారు, అయితే ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు అక్కడ నుంచి వెళ్ళి అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? మాజీ మంత్రి బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి మొన్న ఏదో చిట్చాట్లో మాట్లాడుతా మామూలుగా ఒక మాట అన్నారు. ఏంటి, కడప ఎంపీ సీటు జమ్మలమడుగు అసెంబ్లీ సీటు మేమిద్దరం మార్చుకుంటాం అవసరమైతే. అక్కడ టీడీపీ ఎంపీగా భూపేష్ రెడ్డి తను వస్తానంటే జమ్మలమడుగు నేను త్యాగం చేస్తానన్నట్టుగా, తను కడప ఎంపీగా కూడా కంటెస్ట్ చేయడానికి సిద్ధం అన్నట్లుగా మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏంటంటే అందరిలో కూడా ఇది ఒక చర్చనీయాంశమైంది. ఏంటి, నిజంగానే వాళ్ళిద్దరూ సీట్లు మార్చుకుని ఆదినారాయణ రెడ్డే కనుక ఇక్కడ కడప ఎంపీగా కంటెస్ట్ చేస్తే అవినాష్ రెడ్డి మళ్ళీ ఇబ్బంది పడతాడు అనేది ఇంట్లో. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కడప ఎంపీగా పోటీ చేస్తున్నట్లుగా షర్మిల ప్రకటించారు. అవును సార్. ఇప్పుడు కడప లోక్సభకి ముఖాముఖి పోటీయా, త్రిముఖ పోటీ అవుతుందా? ముఖాముఖి పోటీ కనుక అయినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తరపునేమో అవినాష్ రెడ్డి, కాంగ్రెస్ తరఫునేమో షర్మిల. ఇప్పుడు షర్మిల అవినాష్కి అక్క అవుతుంది. ఇప్పుడు అక్క తమ్ముళ్ళ పోటీలో ఎవరు గెలుస్తారు ఏంటి, అది ఫేస్ టు ఫేస్ ముఖాముఖి కనుక నడిస్తే స్ట్రైట్ ఫైటు అమీతుమీ తెలిపోతుంది అనేది ఒకటి. అక్కడ మరి ఎన్డీఏ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి అన్నారు తెలుగుదేశం తరఫున. ఒకవేళ బీజేపీగా మరి ఆదినారాయణ రెడ్డి వచ్చి అక్కడ కంటెస్ట్ చేశాడు అనుకుంటే అక్కడ త్రిముఖ పోటీ అయ్యే అవకాశం ఉంది. త్రిముఖ పోటీ వల్ల ఓట్లు చీలి అవినాష్ రెడ్డి లాభపడే అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కావచ్చు, 25 లోక్సభ నియోజకవర్గాలు కావచ్చు, ఒకటి నినాదం, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ ఇచ్చిన నినాదమే ఇటు తెలుగుదేశం, బీజేపీ ఎవరు మాట్లాడినా అదే. ఎందుకంటే ఈ ప్రతిపక్షాలన్నిటికీ ఉమ్మడి శత్రువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో అటు ప్రతిపక్షాలను అణిచేశాడు, ఇటు ప్రజా సంఘాలని అణిచేశాడు, ప్రశ్నించే గొంతునే నొక్కేశాడు. మనం చూసాం అక్కడ మీడియా ప్రతినిధుల పైన కూడా దాడులు, మీడియాకి వ్యతిరేకంగా జీవో 1 తీసుకొచ్చాడు, జీవో 2430 తీసుకొచ్చాడు. ఇట్లా అనేక నిరంకుశ పాలన మనం చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రేపటి ఎన్నికలు ప్రో జగన్, యాంటీ జగన్. అంటే జగన్ అనుకూల ఓటు, జగన్ వ్యతిరేక ఓటు. జగన్ అనుకూల ఓటు కడప లోక్సభలో ఎవరికి పడుద్ది? అవినాష్ రెడ్డికి పడుతుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అభిమానులు వాళ్ళంతా కూడా అవినాష్ రెడ్డి వైపు వెళ్తారు. మరి జగన్ వ్యతిరేక ఓటు సాలిడ్ అవ్వాలి. జగన్ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే కదా ఇప్పుడు ఎన్డీఏ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు ఇక్కడ కడప లోక్సభ గనక కాంగ్రెస్ తరపున షర్మిల కంటెస్ట్ చేస్తే త్రిముఖ పోటీ అయితే అక్కడ ఏమవుతుంది, జగన్ వ్యతిరేక ఓటు చీల్చుకోవటం వల్ల వాళ్ళు లాభపడతారు. అందుకే మొన్న సిపిఐ నారాయణ గారు కూడా అన్నారు, ఏమని, షర్మిల ఎప్పుడైతే ఇడుపులపాయ ఘాట్కి వెళ్ళి అక్కడ వాళ్ళ నాన్న సమాధి దగ్గర తల్లి విజయమ్మని పెట్టుకుని ప్రార్థన చేయించి కాంగ్రెస్ పార్టీ 5 లోక్సభ, ఆ తర్వాత కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ అక్కడ పెట్టింది, ప్రార్థనలు చేసి ఆ లిస్ట్ని ప్రకటించింది. అప్పుడే చెప్పింది ఏమని, కడప లోక్సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా తానే పోటీ చేస్తాను. సిపిఐ నారాయణ ఏమన్నారు, షర్మిలకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలంటున్నారు, జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదంటున్నారు. షర్మిల గెలుపు వివేకానంద రెడ్డి గెలుపుగా, చిన్నాన్న ఆఖరి కోరిక కోసమే తను కంటెస్ట్ చేస్తున్నా అంది. వివేకానంద రెడ్డి, దివంగత వివేకానంద రెడ్డి ఏమని పట్టుబట్టాడు, షర్మిలతో ఆఖరి సమావేశం ఆయన దేని గురించి, కడప లోక్సభ గురించే. ఆయన ఏంటి, సుతరాము అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వటం ఇష్టం లేదు, అతన్ని గెలవటం ఇష్టం లేదు. కడప రాజకీయం, పులివెందుల రాజకీయం తన అన్నే శాసించారు.
ఇప్పుడు వేరే కుటుంబం చేతుల్లోకి ఆ పెత్తనం వెళ్తోంది. జగన్మోహన్ రెడ్డే పెత్తనాన్ని ఆ కుటుంబం చేతుల్లో పెట్టున్నాడు అనేదే కదా వివేకానంద రెడ్డి హత్యకు దారితీసింది. హత్యకు ముందు కూడా షర్మిల చెప్పింది, మా చిన్నాన్న నా దగ్గరకు వచ్చాడు, నన్ను ఒప్పించాడు, 2 గంటలు నన్ను ఒత్తిడి చేశాడు, నువ్వు పోటీ చేయాల్సిందే అని. నేను నన్ను ఒప్పించి కానీ ఆయన బయటికి వెళ్ళలేదు అని. ఆయన మర్డర్ అయిపోయాడు. దారుణమైన హత్య. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నిన్న కూడా షర్మిల ఏమంది, హంతకులకు ఆ జగనన్న టికెట్ ఇచ్చాడు, అవినాష్ రెడ్డిని హంతకుడిగా ఇప్పుడు మనం వీళ్ళందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయింది బలంగా. ఏది వివేకానంద రెడ్డి సూత్రధారులు పాత్రధారులు, దీంట్లో పాత్రధారులు అరెస్ట్ అయ్యారు కానీ సూత్రధారులు అరెస్ట్ ఆగిపోయింది. అవినాష్ రెడ్డి అరెస్ట్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి అడ్డం పడ్డాడు. ఇప్పుడు సునీత అన్నది అదే, షర్మిల అన్నది అదే అన్నమాట. ఏంటి, వాళ్ళు అన్న మీదే ఈ చెల్లెళ్ళు యుద్ధం చేస్తున్నారు. దేనికోసం? వివేకానంద రెడ్డి ఆత్మశాంతి కోసం, వివేక హంతకులకు శిక్ష పడటం కోసం, హంతకులకు అన్న కాపాడుతున్నాడు అనే దీంట్లో షర్మిల ఏమంటోంది, రేపటి ఎన్నిక హంతకులకు బాధితులకు మధ్య ఎన్నిక. హంతకుడికి టికెట్ ఎట్టా ఇస్తావు? అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడు అనుకున్నాను నేను నిన్నటిదాకా. అతను అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు కాబట్టి నేనే పోటీ చేస్తున్నాను. తల్లి కూడా కూతురికి మద్దతుగా నిలిచింది. విజయమ్మ, నీకు గుర్తుంది కదా, విజయమ్మ ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభించేటప్పుడు మేమంతా సిద్ధం, ఆయనకి వెళ్ళి ముద్దు పెట్టింది. నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టు షర్మిల ప్రకటించేటప్పుడు సమాధి దగ్గర రాజశేఖర రెడ్డి ప్రార్థనలు చేయించిందే ఆమె. ఎవరు? విజయమ్మ గారు బైబిల్ చేతిలో పట్టుకుని తన కూతురుకి విజయం కలగాలి, ఇదొక అగ్ని పరీక్ష తమ కుటుంబానికి, తన కూతురు ఆమె సంకల్పం నెరవేరాలని ఆశీర్వదించింది. ఏంటి షర్మిల సంకల్పం? రాజకీయ వారసత్వం, కడప లోక్సభ సభ్యురాలు కావటం. వాళ్ళ నాన్న ప్రాతినిధ్యం వహించాడు 10 ఏళ్ళు. మా నాన్న ఇక్కడ ఓటమి లేకుండా గెలిచాడు, ఆయన వారసత్వం నేను నిలబెట్టాలనేదే కదా ఇప్పుడు షర్మిల. వివేకానంద రెడ్డి ఆఖరి కోరిక, లాస్ట్ బ్రీత్ ఏంటన్నమాట ఆయన అన్నది, షర్మిల రాజకీయ భవిష్యత్తు బాగుండాలి. షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలా త్యాగాలు చేసింది. అన్నను ముఖ్యమంత్రి చేయడం కోసం అన్న జైల్లో ఉన్నప్పుడు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. అన్న జైల్లో ఉన్నా కూడా పార్టీని నిలబెట్టింది. 15 మంది ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని గెలిపించింది. అలాంటి షర్మిలకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏమీ దక్కలేదు. ఆమెకు అటు లోక్సభ సభ్యత్వము ఇవ్వకుండా అవినాష్ రెడ్డికి ఇచ్చారు. పోనీ రాజ్యసభకి ఇచ్చారా అంటే రాజ్యసభ సభ్యత్వం పరిమళ నత్వానికి ఇచ్చారు. కానీ ఎవరైతే రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ఆ దుర్మరణంలో అంబానీ పాత్ర ఉంది, రిలయన్స్ పాత్ర ఉందని రిలయన్స్ బంకులని తగలబెట్టి గందరగోళం చేసినటువంటి వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు, కానీ షర్మిలకి ఇవ్వలేదు. ఇప్పుడు ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇవాళ పార్టీ పెట్టుకుంది, కాంగ్రెస్ పార్టీలో చేరింది, తన పార్టీని అందులో విలీనం చేసింది. ఇవాళ కాంగ్రెస్కే ఆమె నాయకత్వం వహిస్తూ రేపు ఎన్నికల బరిలో దిగింది. ఇప్పుడు పోటీ షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి, హంతకులు వర్సెస్ బాధితులు. ప్రజలు ఎవరి వైపు మొగ్గుతారు? హంతకులు చట్టసభల్లోకి వెళ్ళడానికి నేను ఒప్పుకోనంటాను. ఎవరు? షర్మిల అంటుంది అదే, సునీత కూడా అదే అంటుంది అనమాట. తన తండ్రి హంతకులకు శిక్ష పడాలనేదేమో సునీత డిమాండ్. జగనన్న ఓటమి వీలైతే, అవినాష్ ఓటమి తప్పకుండా. ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి కడప లోక్సభలో గెలవటానికే వీల్లేదు. వీలైతే జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించండి అని పిలిపించింది. పాపం వీలైతే అనే పదం నువ్వు అండర్లైన్ చేసుకో. అంటే ఏంటి, అన్న మీద ఇంకా ప్రేమ ఉంది వీళ్ళకి. జగనన్న మీద ప్రేమ పాపం చెల్లెళ్ళకి ఏమీ చావలేదన్నమాట. వీలైతే జగన్మోహన్ రెడ్డిని ఓడించమని అందంటే సునీత, ఇంకా వాళ్ళకి ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకో. ఆ మక్కువ, ఆ ప్రేమ చెల్లెళ్ళ మీద మరి అన్నకుందా?
చెల్లెళ్ళ మీద నిజంగా అన్నకుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? అవినాష్ రెడ్డిని వైసీపీ క్యాండిడేట్గా నుంచోబెట్టినా అంతరాత్మ ప్రబోధం మేరకు మీరు షర్మిలకు ఓటేయండి అని పిలిపివ్వాలి. ఏది తన అనుయాయులకు తన అభిమానులకు కూడా అండర్ కరెంట్ ఏమని చెప్పాలి? చెల్లికి ఓటేయండి రా నాయన, వీడు కొద్దులే అని చెప్పాలి. ఎవరికి? అవినాష్ రెడ్డిని. మరి అలా చేస్తాడంటావా జగన్మోహన్ రెడ్డి? చూడాలి సార్ మరి ఇప్పుడు నువ్వంటోంది ఏంటి? ఆదినారాయణ రెడ్డి ఇక్కడికి వస్తాడా? అవునవును సార్. ఆదినారాయణ రెడ్డి బహుశా ఇక్కడికి రారు. ఆయన ఏంటంటే మామూలుగా క్యాజువల్గా అన్న మాట అది. భూపేష్ రెడ్డిని అక్కడ పోటీకి అతను సిద్ధంగా కనుక లేకపోతే నేను నా సీటు త్యాగం చేసి నేను అక్కడ కంటెస్ట్ చేస్తాను, అసెంబ్లీ నేను వదులుకుంటానని కూడా ఆయన ఒక ఆఫర్ ఇచ్చినట్టుగా మనం చూడాలి. దానికి భూపేష్ రెడ్డి ఒప్పుకుంటాడని కూడా నేను అనుకోను. అతను పార్లమెంట్ బరిలోనే ఉంటాడు, ఇతను అసెంబ్లీకే కంటెస్ట్ చేస్తాడు. ఎవరు? ఆదినారాయణ రెడ్డి. అది ఆ దేవగుడి సోదరుల రాజకీయం ఆ విధంగా ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో కూడా ఏవో కలతలు వచ్చాయి, అన్నదమ్ముల మధ్య విభేదాలను కూడా మనం వింటున్న దీంట్లో ఈ డిస్ప్యూట్స్ అక్కడ నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే నీకు మామూలు వడ్ల గింజలో బియ్యపు గింజ పోటీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, కడప ప్రజలు కావచ్చు, పులివెందుల ప్రజలు కావచ్చు, అసలు అన్ని రాజకీయ పార్టీలు ఏం కోరుకుంటున్నాయంటే షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి ముఖాముఖి ఫేస్ టు ఫేస్ తేలిపోవాలా. కడప ప్రజల తీర్పు ఎలా ఉంటుంది? రైట్. ఫ్యాక్షనిస్టుల వైపు ఉంటుందా, హంతకుల వైపు ఉంటుందా, లేదు బాధితుల వైపు ఉంటుందా? షర్మిల గన్ షాట్గా గెలుస్తుంది. వీలైతే జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి మెజారిటీకి మించినటువంటి మెజారిటీ కూడా షర్మిలకు వస్తుంది. ఇది కూడా నడుస్తుంది ప్రచారం. చూడాలి ఎలా ఉంటుందో. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.